హే డార్లింగ్స్, ఒక కొత్త మూవీ రివ్యూతో సరికొత్తగా మీ ముందుకు వచ్చేసాం. ప్రజెంట్ మార్కెట్లో మలయాళం మూవీస్ హవా నడుస్తుందనే చెప్పాలి. తుండు, ఎల్ఎల్బి, బ్రహ్మయుగం, ప్రేమలు, ఇప్పుడు గోట్ లైఫ్, వీటికి వాటికే విభిన్నమైన కథలతో సత్తా చాటుకుంటున్నాయి. అండ్ ఓటీటీలో కూడా వీటి దమ్మేంటో చూపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే మలయాళం మూవీస్ కొంచెం స్లో ఉంటాయనే కానీ స్టోరీ కానీ యాక్టింగ్ కానీ వాళ్ళ టేకింగ్ కానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. అండ్ నౌ కమింగ్ టు గోట్ లైఫ్, ఆడు జీవితం. ఈ మూవీని నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ గారు డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని గోట్ డేస్ ఆఫ్ బెనిమన్ అనే బుక్ నుంచి బేస్ చేసుకొని స్టోరీ రాశారు. ఏమన్నా మూవీయా! పృథ్వీరాజ్ గారికి అయితే పక్కా నేషనల్ అవార్డు రావాలని గట్టిగా కోరుకుంటున్నా అండి. ఒక విలేజ్ నుంచి గల్ఫ్కి కేవలం ఒక 3 years ఉండి డబ్బు సంపాదించుకొని తిరిగి వాళ్ళ ఊరు వచ్చి వైఫ్ అండ్ పిల్లలతో హ్యాపీగా గడపాలి అనుకునే ఒక సాదా సీదా మనిషి దుబాయ్కి వెళ్ళి అక్కడ డిజర్ట్స్లో గొర్రెల కాపరిగా ఎలా బ్రతికాడు అనేదే ఈ మూవీ. అతను ఫేస్ చేసిన స్ట్రగుల్సే ఈ మూవీ. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే మరి జీవితం అవ్వదు కదా. అసలు అక్కడ అతను ఏం ఫేస్ చేశాడు, ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. నాకైతే చాలా బాధగా అనిపించిందండి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక హెవీ హార్ట్తోనే ఈ మూవీని నేను చూశాను. అండ్ అందరినీ ఒకసారి ఆలోచింపచేసే మూవీ. పరిగెడుతూ పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగమని మన పెద్దలు ఎందుకు చెప్తారో ఈ మూవీ చూశాక అర్థమైందండి. ఉన్న దాంట్లో సుఖంగా మన సొంత ఊరిలో మన వాళ్ళతో ఉన్నప్పుడు వచ్చే ఆనందం వేరు కదా. అసలు అదే కదా లైఫ్ అంటే. ఇంకా అమలాపాల్ గారు, పృథ్వీరాజ్ గారు మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ని ఎలివేట్ చేసిన తీరు కానీ లేదా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కానీ చాలా బాగా చూపించారు. కంట తడి పెట్టకుండా అయితే థియేటర్ నుంచి ఎవ్వరూ బయటకు రాలేరండి. అండ్ మంచి అవార్డ్ విన్నింగ్ మూవీ అవుతుంది. మరి ఇంకెందుకు లేటు, గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ ఫర్ దిస్ లాంగ్ వీకెండ్. ఇట్లా మీ టీం అలా మొదలైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.